రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందులో భాగంగానే కేటీఆర్ పై కేసు నమోదు చేసిందని, ఇంకా తమ పార్టీలోని ఇతర నేతలపైన కేసులు పెడతారన్నారు. రేవంత్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేదే లేదన్నారు. న్యాయ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని, హైకోర్టు తీర్పుపై న్యాయవాదుల సలహాతో ముందుకు వెళ్తామన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి న్యాయవాదులతో చర్చించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం. కోర్టేమీ కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది గాని శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు. తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. నిన్ను ఆ కంపెనీ ప్రతినిధి కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే, మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టినాం. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు, మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు, ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు.